రాతి బాణ అక్కడ ఖాళీగా ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, ముందుగా ఆ ఖాళీగా ఉన్న రాతి బాణలను నీళ్ళతో నింపండి. వారందరూ కూడా నీటితో నింపేశారు ఆ రాతి బాణలను. ప్రభు అప్పుడు తన అద్భుతాన్ని చేయగా ఆ సాధారణమైన నీరు కాస్త ద్రాక్ష రసంగా మారిపోయిందని స్తోత్రం కలుగును గాక. ఎక్కడ జరిగింది అద్భుతము అంటే, ఎప్పుడైతే ఖాళీగా ఉన్న రాతి బాణ వాక్యంలో ఉంటుంది, అంచుల మట్టుకు నింపారో, దీని స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క వాక్యం మనకి ఒక పాఠాన్ని తెలియజేస్తా ఉంది. ఇది ఒక అర్థవంతంగా మన ముందు ప్రత్యక్షమైంది వాక్యము. ఆ రాతి బాణ ఖాళీగా ఉన్నట్టు మన జీవితం కూడా ఖాళీగా, మన హృదయం మన రాతి బాణ ఖాళీగా ఉంటే దేవుడు ఒప్పుకోడు. నువ్వు షికారు చేసుకుంటూ, పని పాట లేకోకుండా, ప్రార్థన జీవితం లేకోకుండా, నీ ఇష్టం వచ్చి తిరుగుతూ నా దేవుడు మేలు చేయాలి అంటే అసంభవం అది. ఆ ఖాళీగా ఉన్న రాతి బాణ నీటితో నింపినట్టు, నీరంట దేవుని వాక్యానికి సాదృశ్యం అంట. నీ ఖాళీగా ఉన్న నీ యొక్క రాతి బాణను, హృదయాన్ని దేవునితో నింపుకోవాలా అంటే దేవుని వాక్యంతో నింపుకోవాలా. దీని స్తోత్రం కలుగును గాక. ఏ వ్యక్తి అయితే క్రైస్తవ జీవితంలో వాక్యం తెలిసి ఉంటాడో, నిత్యం ప్రార్థన జీవితం కలిగి ఉంటాడో, నిత్యము ప్రార్థన వాక్యముతో తన జీవితాన్ని కట్టుకుంటూ ఉంటాడో, వాళ్ళ జీవితం అంట 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది అని దైవవాక్యాలు మన ప్రత్యక్షం అవుతా ఉన్నాయి. ప్రియమైన సహోదరుడు, జ్ఞాపం చేసుకో, నీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకున్నావా? నీకు అసలు దేవుని వాక్యం తెలుసా? ప్రార్థన ఎలా చేయాలో నీకు తెలుసా? తెలిస్తే శోధన వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు గలిబిలి చెందవు. అందుకే దావీదు అంటూ ఉంటాడు 23వ కీర్తనలో, గాఢ అంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయానికి భయపడను. ఎందుకు తెలుసా? నీ దుడ్డు కర్ర, నీ దండం నన్ను ఆదరించును అని మాట్లాడుతున్నాడు. ఆయన దుడ్డు కర్ర దీని సాదృశ్యం అయ్యి అంటే, గొర్రెల కాపరి దగ్గరే ఉంటుంది కర్ర, దుడ్డు కర్ర. ఆయన కాపరి కనుక ఆ గొర్రెలు భయపడవు. ఆ కర్రతో ఆయన సౌండ్ చేసుకుంటూ వెళ్తా ఉంటాడు. గొర్రెలు అనుకుంటా ఉంటాయి, మా కాపరి మాతోనే ఉన్నాడు, మాకు భయం లేదు. మేము లోయలో పడిపోం, మేము చిక్కున పడిపోం, ఆహారం లేకుండా ఉండం. ఎందుకంటే నా కాపరి దుడ్డు కర్ర సౌండ్ నాకు వినిపిస్తూ ఉంది, మాకు భయం లేదు, ఆయన మాతో ఉన్నాడు. మరి దండము దేనికి అంటే, దండము రాజు దగ్గర ఉంటుంది. దండము రాజుకు సాదృశ్యంగా ఉన్నది. దావీదు అంటున్నాడు, నేను గాఢంధకారపు లోయలో ఉన్నప్పటికీ నేను భయపడను. ఎందుకయ్యా అంటే, నీ దండము నన్ను ఆదరిస్తుంది. నువ్వు మహారాజు అయ్యా, నువ్వు మహారాజువి, నాకు కొద్దివేంటి, నాకు భయం ఏంటి అని ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, జ్ఞాపం చేసుకో, శోధన కాలంలో ఉన్నవేమో, బాధల్లో ఉన్నవేమో, ఇరుకులో